దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న వారందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. సంఘముతో, సంఘ సభ్యులతో ఒక దైవికమైన ఆధ్యాత్మిక స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు నాకు స్నేహితులు అని చెప్పారు. యు ఆర్ మై ఫ్రెండ్స్, యు ఆర్ మై, ఐఎమ్ నాట్ బాస్, యు ఆర్ నాట్ సర్వెంట్స్. నేను యజమాని కాదు, మీరు దాసులు కాదు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి నాకు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తున్నాను. సో వాట్ ఎవర్ ఫాదర్ ఈజ్ రివీలింగ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యుల్ని ఒక స్నేహితుల్లా చూశాడు. ఆయన ఏదో పెద్ద నాయకుల్లాగా, ఆయన ఒక యజమానుడిలాగా, వీళ్ళేమో దాసుల్లాగా అలా ఏం చూడలేదు. కాబట్టి యేసు ప్రభువారు తన శిష్యుల్ని ఎలాగైతే స్నేహముగా, మిత్రులుగా, స్నేహితులుగా ఎలాగైతే చూశారో, మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి కూడా ఆత్మ సంబంధమైన, మరి దైవిక సంబంధమైన, సంఘ సంబంధమైన స్నేహితులు మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన స్నేహితులందరూ దైవ సంబంధమైన స్నేహితులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించే వారంగా ఉండాలి. వాక్యముని ఎరిగిన స్నేహితులై ఉండాలి. ప్రార్థన ఎరిగిన స్నేహితులై ఉండాలి. కఠినమైన పరిస్థితుల్లో విశ్వాసముతో నిలబడే స్నేహితులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో అలాంటి స్నేహం మనల్ని మరింత దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసే విధంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా, అనేకులకు దీవెనకరంగా ఉండే విధంగా దేవుడు మన యొక్క స్నేహంలో, లేకపోతే అలాంటి ఫ్రెండ్షిప్లో ఉన్న వారందరినీ కూడా అనేకుల కొరకు దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరొకరు మనకి ఎవరుంటారు? స్నేహితులు ఉంటారు, లేకపోతే మిత్రులు ఉంటారు, లేకపోతే మనతో చదువుకున్న స్నేహితులు ఉంటారు, లేకపోతే మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా స్నేహితులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఈ స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఈ దినాన్ని ఒక నలుగురు స్నేహితుల కోసం, నలుగురు అంటే నలుగురు కాదు, నలుగురు ఒకలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నలుగురు కోసం మరి ఈరోజు మరి సంస్కార ఆరాధన కాబట్టి మరి ఎక్కువ సేపు మనకి సమయం ఉండదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి, రాజు భుజించు భోజనమును దేవుడు ఓకే 10వ వచనంలో మీరు చూసినట్లయితే, మీకు అంటే ఎవరికి? దానియేలుకి అతని 3 స్నేహితులు ఉన్నారు. ఎవరో? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 పేర్లు కూడా ఆ బబులోను దేశంలో వాళ్ళకి అక్కడ వారు పెట్టిన పేర్లు అవి. ఆమేన్, హల్లెలూయా. సో వాళ్ళు దైవ సంబంధమైన పేర్లు కాదు, ఆ దేశంలో వారికి వచ్చిన పేర్లు. ఇప్పుడు వీళ్ళు నలుగురు కూడా బబులోను, ఇశ్రాయేలు దేశం నుంచి చెరపెట్టబడి బబులోను దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ దేశంలో అక్కడ వీళ్ళకి ఒక ఏమొచ్చిందంటే శోధన వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ స్నేహితులకు ఏమొచ్చింది? శోధన వచ్చింది. ఆ శోధన ఏంటో తెలుసా?
ఏంటండి? రాజుగారు భుజించే భోజనము, రాజుగారు తాగే పానము వీళ్ళు ఏం చేయాలి? త్రాగాలి. అలా చేయడానికి ఒక అధికారిని కూడా ఏర్పాటు చేశారు. సో అలా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు దానియేలు గారు వెళ్ళి, వీళ్ళు నలుగురు పక్షంగా దానియేలు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ మేము నలుగురం ఫ్రెండ్స్, మేము నలుగురం స్నేహితులం. ఎక్కడ స్నేహితులం తెలుసా? ఇశ్రాయేలు దేశం నుంచి మేము స్నేహితులం. ఆమేన్, హల్లెలూయా. మా వాక్యానుసారంగా మేము చూసినట్లయితే, దేవుడు మా గ్రంథంలో రాయించిన విధానంలో మేము చూసినట్లయితే, ఈ విధమైన ఆహారం మేము తినకూడదు, ఈ విధమైన పానం మేము చేయకూడదు. ఎందుకంటే మేము ఎలాంటి స్నేహితులమో తెలుసా? వాక్యాన్ని వెంబడించే స్నేహితులము. ఆమేన్. వి ఫాలో ద వర్డ్. వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వెంబడించే వాళ్ళము. మీరు లేవి కాండంలో చదివిన, ద్వితీయోపదేశ కాండంలో చదివిన ఈ ఆహారానికి చాలా విరుద్ధమైంది అది. సో ఇప్పుడు వీళ్ళ వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని, వాక్యానుసారమైన స్నేహితులైన వీళ్ళు, ఉదాహరణకు వాళ్ళు ఎక్కడో బబులోను దేశంలో ఉన్నారు, అక్కడ రూల్స్ ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే, అక్కడ ఉండిపోతే ఎవరు వాళ్ళని ప్రశ్నిస్తారు? ఎవరు వాళ్ళని అడుగుతారు? ఎవరు వాళ్ళని ఏమంటారు? ఏమి అనరు. కానీ ఈ నలుగురు స్నేహితుల యొక్క హృదయంలో దేవుని వాక్యము చేత నింపబడ్డాయి. ఆమేన్. దేని చేత నింపబడ్డాయి? దేవుని వాక్యము చేత నింపబడ్డాయి. ఎక్కడుంటుంది ద వర్డ్? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, దేవుడు మనకిచ్చిన వాక్యము ప్రకారము ఇది మనం తినకూడదు. తింటే మనం ఏమైపోతామంట? అపవిత్రులం అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మన స్నేహితులు వాక్యము తెలిసిన స్నేహితులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఫ్రెండ్స్ విత్ ద వర్డ్. వాక్యము తెలిసిన స్నేహితులు, వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించగలిగిన స్నేహితులు, వాక్యానికి ప్రతిదాన్ని వాక్యముతో సరి చూసుకునే స్నేహితులు. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఏదన్నా, ఒరే ఇది దేవుని వాక్యానికి చాలా విరుద్ధమైంది, ఇది వాక్యంలో ఇలా ఉంది కదా, మనం ఇలా చేయకూడదు కదా అని చెప్పి వాక్యానుసారంగా, ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మాంసం, వాళ్ళు ఇచ్చే ద్రాక్షారసం వీళ్ళకి ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మాంసం కూర, వాళ్ళు ఇచ్చే ద్రాక్షారసం, మళ్ళీ ఆ భోజనం ఎవరి భోజనం అంట? అంటే రాజుగారి భోజనం ఎవరు పెడతారండి వీళ్ళకి? అంటే రాజుగారి భోజనం ఎందుకు పెడతారు? వీళ్ళకి ఒక పర్పస్ ఉంది. రాజుగారికి అక్కడ ఏర్పాటు చేసిన అధిపతికి ఒక పర్పస్ ఉంది. ఏంటంటే ఈ భోజనాలు ఇవన్నీ కూడా వీళ్ళని బాగా తయారు చేయడానికి. కానీ ఎంత బాగా తయారు చేయడానికైనా సరే వీళ్ళ మనసులు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వారి మనసులు దేవుని వాక్యము చేత నింపబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి 10వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే, మీకు అన్నపానములు నియమించిన మీకంటే ఎవరికి? మీ నలుగురికి అనుకోండి పోనీ. ఆమేన్, హల్లెలూయా. మీకంటే మీ నలుగురికి, లేకపోతే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను భయపడుతున్నాను. చూడండి, మీ అన్నకడల్లా మీరు అండర్లైన్ చేసుకోండి. అంత ప్రోరల్ అనమాట, సింగులర్ కాదు, ప్రోరల్. ఆమేన్, హల్లెలూయా. మీ ఈడు బాలుర ముఖము కంటే మీ ముఖములు, మీ ముఖాలంటే దానియేలు ముఖమా ఆ నలుగురు ముఖాలా? ఇప్పుడు ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు ఈ ఫుడ్ని? నలుగురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ ముఖాలంటే దానియేలు ముఖం, వాళ్ళ ముగ్గురు, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం నలుగురు ముఖాలు నీరసంగా కనిపించాయి అనుకోండి. ఆమేన్, హల్లెలూయా. నేను అయిపోతాను అబ్బాయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరందరికీ ఒకే ఆహారం పెట్టమన్నారు, మిమ్మల్ని అందరినీ ఒకేలా తయారు చేయమన్నారు. సో మీరు నలుగురు మేమో తిన్నని అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిక్వెస్ట్ చేస్తున్నారు, అర్జిస్తున్నారు, మా దేవునికి వ్యతిరేకమని మీ మనసులో ఉన్న భావాలు మాకు వ్యక్తపరుస్తున్నారు. అలా కాదు, మరి నా పైన ఒక అధికారి ఉన్నాడు, వాడి మాటకు నేను లోబడాలి,
ఒకవేళ మీ ముఖాలు కృషించినట్లు బలహీనంగా ఉన్నట్లు అలా కనబడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నా పని హోస్టింగ్ అయిపోద్ది. ఇప్పుడు మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. సో వీళ్ళు నలుగురు దేవుని వాక్యము కొరకు నిలబడుతున్న స్నేహితులు. ఆమేన్. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారండి? దేవుడు లేని చోట ఉన్నారు. ఆమేన్. వాక్యము లేని చోట ఉన్నారు. దైవికమైన వాతావరణము లేని చోట ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దైవ సంబంధమైన సహవాసము లేని చోట ఉన్నారు. అక్కడ ఎవరో లేరు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఈ స్నేహితులు ఎలాంటి స్నేహితులు తెలుసా? వారు ఎక్కడున్నా సరే దేవుని వాక్యం కొరకు నిలబడే స్నేహితులు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించే స్నేహితులు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడే స్నేహితులు. ఈరోజు మన జీవితంలో అలాంటి స్నేహితులను కలిగి ఉందుముగాక. నీ స్నేహితులకు వాక్యం తెలుసా? తెలీదు. లోక జ్ఞానం తెలుసు. వాక్యాన్ని ప్రేమించే స్నేహితులు కావాలి. వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రోత్సహించే స్నేహితుడు కావాలి. దానియేలు ఒక్కడే ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్నాడు, సార్ మేము నలుగురు ఫ్రెండ్స్, మేము నలుగురు దేవుని వాక్యాన్ని ప్రేమించే మనుషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమాకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాకధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకు మాంసాహారం వద్దు. ఏం కావాలి? శాకాహారం కావాలి. ఆమేన్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ మాంసాహారులే, ఒక్కడు శాకాహారం లేడు. అవునే కదా? శాకాహారము జస్ట్ మంచినీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. 11వ వచనంలో మీరు చూసినట్లయితే, భోజనముకు శాకాధాన్యములను ప్రాణమునకు నీళ్లను నీ దాసులకు మాకు అప్పగించి. మా అండర్లైన్ మా అంటే ఒక్కడికైనా మా నలుగురికినా? అంటే మా అంటే నా ఒక్కడికైనా మా నలుగురికినా? మా నలుగురికి. ఆమేన్, హల్లెలూయా. మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు నన్ను పరీక్షించుము. మమ్మను పరీక్షించుమా. మమ్మలంటే ఎవరో? మమ్మ అంటే ఎవరో? మా నలుగురిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాళ్ళు ఒక దేవుని వాక్యం కొరకు నలుగురు కూడా ఒకే మాట మీద ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకం. ఒకడు ఊరు వెళ్దాం అంటే ఇంకో ఊరు వెళ్దాం అంటాడు, ఇంకొకడేమో ఇంకో ఊరు వెళ్దాం అంటాడు. నలుగురు చర్చికి వెళ్దామంటే చర్చికి ఎందుకురా, ఈ వారం అటు వెళ్ళిపోతారు, ఈ వారం ఇటు వెళ్ళిపోదాం. అందులో నలుగురిలో ఒక్కడు కూడా చర్చికి వెళ్దామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ స్నేహితులు వాక్యమును ఎరిగిన స్నేహితులుగా ఉందురుగాక. వాక్యానుసారంగా జీవించే స్నేహితులు మనం కలిగి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము తెలిసిన వారితో, దైవికమైన అవగాహన కలిగిన వారితో, దైవ సంబంధమైన వాతావరణంలో జీవించడానికి ఇష్టపడుతున్న వారితో, అలాంటి వారితో నువ్వు స్నేహం చేయాలి. ఎవరితో? మాకు మా నలుగురికి. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని పరీక్షించండి, మాకు టెస్ట్ పెట్టండి. ఎన్ని రోజులు? 10 రోజులు మా నలుగురికి పరీక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు మాంసం తినడం మానేయండి మీరు అందరూ, ప్రపంచం తలకిందులు అయిపోద్ది. ఇంక మమ్మల్ని టెస్ట్ చేయండి. ఒక 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి. ఆ టెస్ట్లో మేము పాస్ అయిపోతాం. ఆమేన్. ఎందుకో తెలుసా? మా దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు మాలో ఉన్నాడు, ఆయన వాక్యం మాతో ఉంది. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మోకాల కంటే మా మోకాలు ప్రకాశవంతమైన మోకాలు అయిపోతాయి.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్నేహితులు ఎలాంటి స్నేహితులు తెలుసా? వాక్యం కొరకు నిలబడే స్నేహితులు, దేవుని కొరకు నిలబడే స్నేహితులు, దేవుని కొరకు రోషము కలిగి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, రాజ సంబంధమైన, అపవిత్రమైనది ఏది ముట్టుకోకుండా ఒక దైవ నలుగురమే కావచ్చు. ద హోల్ కంట్రీ అండ్ సైడ్ అక్కడ ఎంతమందిని ఏర్పాటు చేసి, మేబీ 200 మంది 300 మంది ఏర్పాటు, ఎంతమంది అన్నా కాదు, మేము నలుగురు సెపరేట్. హల్లెలూయా, హల్లెలూయా. మేము నలుగురు ప్రత్యేకమైన వాళ్ళము, వాక్యం కొరకు నిలబడే నలుగురం మేము. ఈ నలుగురే దేశాన్ని తలకిందులు చేశారు. దేవుని బిడ్డలారా, రాజు యొక్క ఆలోచనలు తలకిందులు చేసి పడేశారు. దేశ ప్రతిష్టనే తలకిందులు చేసి పడేశారు. ఈ స్నేహితులు ఎలాంటి స్నేహితులు తెలుసా? బబులోను దేశంలో దేవుని మహిమ కొరకు నిలబడిన స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం, పిమ్మట మా ముఖములు, రాజు నియమించిన మా భోజనము ముఖములు, భుజించు. పిమ్మట మా ముఖము, మా అండర్లైన్ చేయండి, మా ముఖములు రాజు నియమించిన భోజనము భుజించిన బాలుర ముఖములు చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటలు సమ్మతించి, వారి మాటలు, దానియేలు అంటే ఒక్కడి మాట కాదు, వారి మాటలు, వారందరి మాటలు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన బాలురందరి ముఖముల కంటే, చెప్పండి, చదవండి, ఏముంది అక్కడ? సౌందర్యముగాను కలగాను కనబడదు. ఎలా కనబడుతుందంట? సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడు ఇవ్వాలండి సౌందర్యం, కళ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఇది నిశ్చయముగా దేవుడిచ్చిన సౌందర్యం, ఇది దేవుడిచ్చిన కళ. ఆమేన్. ఈ బ్యాచ్ అందరూ రాజుగారు ఇచ్చిన భోజనం చేశారట, రాజుగారు ఇచ్చిన పానాలు తాగేశారట. దిస్ 4 ఫ్రెండ్స్, ఈ నలుగురు స్నేహితులు ఏ విధమైన మాంసాహారం ముట్టుకోకుండా, ఏ విధమైన ద్రాక్షారసం ముట్టుకోకుండా 10 రోజులు దేవుని కొరకు నిష్టగా, చాలా రోజులు నిలబడ్డారు. 10 రోజులు పరీక్ష అంతే. ఈ 10 రోజుల పరీక్షలో వాళ్ళ ముఖాలు ఎలా అయిపోయాట? సౌందర్యముగాను కలగాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ స్నేహితులు, నీ దైవికమైన స్నేహితులకి ఎలాంటి సౌందర్యం కావాలి, ఎలాంటి కళ కావాలి, ఎలాంటి కళ ఉంది నీ ఫ్రెండ్స్కి? ఆమేన్, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఇది దైవిక సౌందర్యము, ఇది దైవిక కళ. ఆమేన్. మన ఆధ్యాత్మిక స్నేహితులు ఎవరితో అయితే మనం స్నేహితులు చేస్తున్నామో, ఎవరైతే వాక్యానుసారంగా దైవికమైన స్నేహితులతో కలిసి ఉన్నామో, వాళ్ళతో ఉంటే దేవుడు మనకేమిస్తాడో తెలుసా? దైవికమైన కళ ఇస్తాడు. ఆమేన్. ఇది లోకం నుంచి వచ్చింది కాదు, లోకానుసారమైంది కాదు, దేవుడిచ్చిన కళ. ఆమేన్. రాజు నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారు? ఇప్పుడు 10 రోజుల తర్వాత టెస్ట్ పాస్ అయిపోయారట. టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు? శాఖ ధాన్యములు, మంచినీళ్ళే. ఇంకా రాజుగారి మాంసాలు కానీ ద్రాక్షారసాలు కానీ ఇంక ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని కొరకు ఎవరైతే, దేవుని వాక్యం కొరకు ఎవరైతే నిలబడతారో వారందరినీ దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఏ స్నేహితులైతే, ఏ నలుగురైతే దేవుని వాక్యం కొరకు నిలబడతారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ నలుగురు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటో తెలుసా? అది 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఈ నలుగురు అంటే ఏ నలుగురు అమ్మ? ఈ నలుగురు అంటే ఏ నలుగురు? దానియేలు గారు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఈ నలుగురు. ఆమేన్, హల్లెలూయా. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఈ 4 బాలురు అంటే మీకు తెలుసా? నేను వీళ్ళ గురించి నేను స్టడీ చేస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా?
వాళ్ళు 16 సంవత్సరాల వయసులో బబులోను దేశానికి వెళ్ళారట. వెన్ దే వర్ 16 or 18, 16-18 సంవత్సరాల వయసులో వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళారట. సుమారు 85 సంవత్సరాల వయసులో చనిపోయాడట దానియేలు. అంటే 16-18 సంవత్సరాల వయసులో ఎంత దేవుని వాక్యము కలిగిన, దైవ సహవాసం కలిగిన స్నేహితులుగా ఉన్నారో చూడండి. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ వర్డ్. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ వర్డ్, ఫ్రెండ్స్ విత్ ప్రేయర్, ఫ్రెండ్స్ విత్ ఫెయిత్. విశ్వాసము కలిగిన స్నేహితులు, ప్రార్థన కలిగిన స్నేహితులు, వాక్యము కలిగిన స్నేహితులు. హల్లెలూయా. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? వాక్యాన్ని ఎరిగిన స్నేహితులు. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? నలుగురు కూర్చుని ప్రార్థన చేసుకునే స్నేహితులు. హల్లెలూయా. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? మేము అగ్నిగుండంలో పడేస్తాననే మేము ఊరుకోం, మేము నలుగురు ఒకే మాట. దేవునికి స్తోత్రం. మా విశ్వాసం గొప్పదే, ఎలాంటి పరిస్థితికైనా మేము నిలబడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము కలిగిన స్నేహితులు. ఆమేన్. హల్లెలూయా. సో 17వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు ఈ నలుగురు స్నేహితులు నిలబడినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? దేవుడు వారికి జ్ఞానమును, ఏంటండి? దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించెను, వివేచనయు ప్రసాదించెను. ఆమేన్. హల్లెలూయా. ఏమిచ్చాడండి వాళ్ళకి? ఏమిచ్చాడండి? ఎందుకు ఇచ్చాడంటారు? ఈ నలుగురికి ఎందుకు ఇచ్చాడు? మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదంటారు? ఈ నలుగురు దేవుని వాక్యాన్ని ప్రేమించే స్నేహితులు. హల్లెలూయా. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ వర్డ్. వాక్యాన్ని ప్రేమించే స్నేహితులు. అందుకనే 17వ వచనంలో ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి, ఎవరికండి? ఎవరికి? నిష్ఠగా, ప్రతిష్టగా, సమర్పణ కలిగి, వాక్యములో ఉండి, ప్రార్థనలో ఉండి, విశ్వాసములో ఉండి, దేవుని కొరకే నిలబడిన వారికి, అలాంటి స్నేహితులకి, అలాంటి ఆ నలుగురికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నలుగురికి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు. సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు దేవుడు వారికి అనుగ్రహించెను, ప్రసాదించెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమిచ్చాడు దేవుడు వాళ్ళకి? అంటే ఏమిచ్చాడంటే దేవుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, బంగారములు ఇచ్చాను, 10 గృహాలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇచ్చాడా? ఈ స్నేహితులకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, సకల విద్య ప్రావీణ్యత ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, ఇలాంటి స్నేహితులను కలిగి ఉందుముగాక. అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే స్నేహితులుగా మనం ఉండాలి. మన స్నేహితుల్లో ఇప్పుడు దానియేలు, నేనేమంటానంటే దానియేలు లాంటి స్నేహం, అంటే అలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులతో సహవాసం, స్నేహం చేయటం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యము తెలిసిన స్నేహితులు, దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు నిలబడిన స్నేహితులు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం కొరకు నిలబడ్డారో, ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డారో, దేవుని పరిశుద్ధత కొరకు నిలబడ్డారో, మేము అపవిత్రులు అవ్వకూడదు, పవిత్రులుగానే ఉండాలి. ఎప్పుడు? యవన దశలో ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు. అందుకని దేవుడు వారికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యవన స్నేహితులారా, యవన ఫ్రెండ్స్లారా, మీరు దేవుని కొరకు నిలబడండి. దేవుడిచ్చే జ్ఞాన వివేచనలు సంపాదించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆటలాడే ఫ్రెండ్స్ ఉంటారు, మనకి ఉంటారండి ఆటలాడే ఫ్రెండ్స్. ఎందుకుంటారు? బోలెడు మంది ఉంటారు ఆటలాడే ఫ్రెండ్స్. అల్లరి చేసే ఫ్రెండ్స్ ఉంటారు, అటు ఇటు తిరిగే ఫ్రెండ్స్ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ పోదావరా, ఇక్కడ పోదావరా, అలా చేద్దాంరా, ఇలా చేద్దాంరా అని మన సమయాన్ని వృధాగా చేసే ఫ్రెండ్స్ ఉంటారు.
కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకుందాంరా, డిస్కషన్ చేసుకుందాంరా, అదే కాసేపు ప్రార్థన చేసుకుందాంరా, కాసేపు వాక్యం చదువుకుందాంరా, అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. హల్లెలూయా. మరి మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యానుసారంగా జీవించే స్నేహితులను కలిగి ఉందమగాక. అలాంటి వారితోనే మనం స్నేహం చేయదుమగాక. అలాంటి దేవుని వాక్యం ఎరిగిన స్నేహితుల్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి జ్ఞాన వివేచనములు, ఆమేన్, హల్లెలూయా, ఆ సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు దేవుడు వారికి అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించెను? ఆ నలుగురికి అనుగ్రహించెను. ఎందుకు ఆ నలుగురికి అనుగ్రహించెను? ఎందుకంటే వాళ్ళందరూ దేవుని వాక్యానికి విధేయత చూపించారు, లోబడ్డారు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా లేవీకాండం ప్రకారంగానే, ద్వితీయోపదేశకాండం ప్రకారంగానే ఇలాంటి ఆహారం తినకూడదు, ఇలాంటి పానం తాగకూడదు. అందుకని వారు దేవుని వాక్యం కొరకు నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? జ్ఞానముతో, వివేచనతో, సకల విద్య ప్రావీణ్యతతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు మీరు మొదటి అధ్యాయంలో ఇప్పుడు దాకా మొదటి అధ్యాయులు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మళ్ళీ ఏ స్నేహితులు? వాక్యాన్ని ఎరిగి ఉన్న, వాక్యాన్ని వెంబడించే స్నేహితులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన, ఎవరండి వీళ్ళు? దానియేలు ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, రాజుగారికి ఒక కళ వచ్చిందంట. రాజుగారికి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఇప్పుడు ఆయన కళ మర్చిపోయాడట, భావం మర్చిపోయాడు, రెండు మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మర్చిపోయాడు? కళ మర్చిపోయాడు, భావం ఎలాగో తెలియదులేండి, అది వేరే విషయం. ఇప్పుడు మీకు కళ వచ్చింది, నన్ను చెప్పమంటే నేనేం చెప్పను, నాకేం తెచ్చి మీకు ఏం కళ వచ్చిందో. ఇప్పుడు రాజుగారికి కూడా ఒక కళ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్న శాస్త్రుల్ని, అధిపతుల్ని అందరినీ పిలిపించాడు. ఇదిగో సార్ కళ చెప్పండి, భావం చెప్తాం, కళ చెప్పండి, భావం చెప్తాం అన్నారు వాళ్ళందరూనే. అలా కదబ్బాయి, నా కళ ఏం మర్చిపోయాను, నాకు కళ ఏంటో గుర్తురావట్లేదు. ఇప్పుడు కళ చెప్పేవాడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పేవాడు కావాలి? కళ చెప్పేవాడు కావాలి. ఇప్పుడు ఎవడైతే కళ చెప్పడో వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పాడు రాజుగారు. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తానని చెప్పారు? చంపేస్తానని చెప్తే ఇప్పుడు దానియేలు గారు ఏం చేశారంటే 16వ వచనం. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. నాకేం కావాలి? కొంచెం టైం కావాలి. ఆమేన్. గివ్ మీ సమ్ టైం. ఏ టైం? ప్రేయర్ టైం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి ఇప్పుడు? నాకు ఒక ప్రార్థనా సమయం కావాలి, ప్రార్థించేవారు కావాలి. ఇప్పుడు వెంటనే దానియేలు ఏం చేశాడంటే, నాకు బోలంత తెలివితేటలు ఉన్నాయి, నాకు బోలంత జ్ఞానం ఉంది, నాకు అంత లేదు. ఇతను ఏం చేశాడు తెలుసా? 17వ వచనం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులకు ఆ సంగతి అంతా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ టైమ్. ఇది మనం ప్రార్థన చేయాల్సిన సమయము. మనకు ప్రార్థనా స్నేహితులు ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ ఫ్రెండ్స్? ప్రార్థన స్నేహితులు ఉన్నారా అని అడిగాను మిమ్మల్ని.
ఇప్పుడు ఒక ఆపద వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. మీ ఫ్రెండ్స్ని, మీకు బాగా కావాల్సిన నలుగురిని పిలిపించుకుని, సార్ మా పరిస్థితి ఎలా వచ్చింది, మన నలుగురు, మన 5గురు లేకపోతే మా ఫ్రెండ్స్ కలిసి మనం ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందామా అని పిలుచుకుని ప్రార్థన చేసుకునే స్నేహితులు ఉన్నారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. నిజం ఒప్పుకున్నారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? సంగతిని వివరించాడు టు దేర్ ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అనడానికి ఇక్కడ మీకు రుజువు అదే చూపించాను. అందుకే ఇప్పుడు వాళ్ళ అక్కడ ఏమనుంది చెప్పండి, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది చెప్పండి. ఎవరంటే వాళ్ళందరూ ఎవరండి? తన స్నేహితులు. ఆమేన్. స్నేహితులు అంటే ఎవరో? స్నేహితులు అంటే ఎవరో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ వాళ్ళ స్నేహితులు ఎలాంటి స్నేహితులు తెలుసా? వాక్యము తెలిసిన స్నేహితులు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్న స్నేహితులు, వాక్యం కోసం నిలబడిన స్నేహితులు. హల్లెలూయా. రెండవది, ఆ స్నేహితులు ఎలాంటి స్నేహితులు తెలుసా? ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటో తెలుసా? బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడి. వేడుకోవడం అంటే ఏంటి? ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్ విత్ ప్రేయర్, ఫ్రెండ్స్ విత్ వర్డ్. ఇది మనం వేడుకునే సమయం, ప్రార్థించే సమయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? తెలివి ఇచ్చేశాడు. ఏమిచ్చాడండి? వివేచన ఇచ్చేశాడు. సకల విద్య ప్రావీణ్యతలు అన్నీ ఇచ్చేశాడు. ప్రార్థనతో పనే ఉంది. అక్కడే పప్పులో కాలేశారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జ్ఞానం అలా ఉంటుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే మన దగ్గర అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇంకా ప్రార్థనతో పనే ఉంది. దేవుడు మాకు జ్ఞానం ఇచ్చేశాడు, సకల విద్య ప్రావీణ్యతలు ఇచ్చేశాడు, దేవుడు మాకు వివేచన వరం ఇచ్చేశాడు, అన్ని వరాలు ఇచ్చేశాడు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనతో అవసరం లేదు. దానియేలు వాళ్ళందరికీ తెలుసు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా. తన స్నేహితులు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? స్నేహితులు. ఎందుకు? ఒరే రెండు రోజు 2 రోజులు అయిపోయింది, బోరు కొట్టేసి సాయంత్రం మటన్ వేస్తున్నాను, చికెన్ వేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పార్టీ అరేంజ్ చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళ జ్ఞానులందరూ కూడా నశింపకుండునట్లు. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నష్టపోకూడదు, ఎవ్వరూ పాడైపోకూడదు. ఈ రోజున మన ప్రార్థన బట్టి, మన స్నేహితుల ప్రార్థన బట్టి, ఆమేన్, హల్లెలూయా. ఎవరట? మన స్నేహితులమైన మన నలుగురు కలిసి ప్రార్థన చేద్దాం. నీకు ప్రార్థన సహాయం లేదు, ప్రార్థన చేసుకునే స్నేహితులు ఉన్నారా మనకి? ఈరోజు నుంచి ప్రార్థన స్నేహితులను సంపాదించుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి ప్రార్థన చేసుకునే సహవాసం మనకు కావాలి. ఏకాంత ప్రార్థన మనకు అవసరమే, అది నేను కాదని అన్నాం. ఏకాంత ప్రార్థన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుప్రభువారు గెత్సేమనే తోటలో ఆ శిలువ మరణానికి అప్పగించే ఆ టైంలో శిష్యులతో ఏమని చెప్పాడండి ఆయన? శిష్యులతో ఏమని చెప్పాడు? నాతో కలిసి ప్రే విత్ మీ. ఆయనకి వీళ్ళ ప్రార్థన ఆయనకి అవసరమా? ఏమండి, యేసుప్రభువారికి వీళ్ళందరి ప్రార్థన ఆయనకు అవసరమా? ఆయన ఒకటి ప్రార్థన చేసుకుంటే పని అవదా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి ప్రార్థన స్నేహితులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా స్నేహితులు కావాలి. కలిసి ప్రార్థన చేసే స్నేహితులు కావాలి. మీరు వాక్యంలో చదివినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను దేనికోసం అయితే మీరు వేడుకుని ప్రార్థన చేస్తున్నారో భూమి మీద ఏకీభవించిన ఎడల, వేడుకుని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఏంట్లో ఏకీభావం?
వేడుకునే ప్రార్థనలో ఏకీభవించే ఒక ఇద్దరు లేకపోతే ముగ్గురు లేకపోతే నలుగురు, ఆమేన్. ఎక్కడ ఏకీభవిస్తున్నారంట? భూమి మీద. ఆమేన్. అది పరలోకమందున్న నా అది తండ్రి పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు నలుగురు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు నలుగురు ప్రార్థన చేస్తుంటే, ఈ నలుగురు స్నేహితులు కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ దేశంలో గొప్ప అద్భుతం చేశాడు. హల్లెలూయా. లోకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఆయన ఆలయంలోకి వెళ్ళి ధూపం వేసే ఆయన వంతు వచ్చింది. ధూప సమయమందు ఇన్ దట్ పర్టిక్యులర్ టైం, ఆ సమయంలో ప్రజల సమూహం అంతయు, ఏ సమూహం అండి వీళ్ళందరూ? ప్రజల సమూహం అంతయు కూడా వెలుపల ప్రార్థన చేయుచుండగా ఆయన లోపల ఉన్నాడు. బయట సమూహం అంతా కలిసి ఏం చేస్తున్నారు? వస్తాడా పోతాడా అని చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. They're all outside. వెలుపల ప్రార్థన చేయుచుండగా ధూప సమయమందు ఆ యాజకుడు లోపలికి వెళ్ళి ధూపం వేస్తుంటే, యాజక ధర్మాన్ని జరిగించే యాజకుడు యాజక ధర్మాన్ని జరిగిస్తుంటే, వైల్ ద పీపుల్ ఆర్, వెలుపల ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళందరూ సమూహంగా ప్రార్థన చేస్తున్నారు. నేనేమంటాను తెలుసా? వాళ్ళందరూ ప్రార్థనాత్మ కలిగిన మనుషులు. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించే ఇద్దరు ముగ్గురు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా? ఒక ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన విడిపించబడాలి, ఆయన రక్షించబడాలి, ఆయనకు విడుదల కార్యం జరగాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో తెలుసా? ప్రార్థన చేసుకునే స్నేహితులు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన స్నేహితులు, దైవ సంబంధమైన మనసు కలిగి ప్రార్థన చేయాలి, అనేకుల రక్షణ కొరకు, అనేకుల విడుదల కొరకు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం. అతడు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. ఏం చేశారంటే అందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ కూడా చాలా ఏడ్చిరి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ మీరు ఇక మీదట మా ముఖము చూడరని చెప్పి మాటలకు విశేషముగా దుఃఖించు పౌలు మీద పడి ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ఇదేంటో తెలుసా? ఒక ఆధ్యాత్మిక సహవాసంతో కూడిన స్నేహము. వాళ్ళందరూ కలిసి మోకాలుని ఒక ఆధ్యాత్మిక సహవాసం కలిగి ప్రార్థన చేసుకునే గుంపు వాళ్ళు. అక్కడ 21వ అధ్యాయం 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమే పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాలుని ప్రార్థన చేసి ఏం చేశారండి వాళ్ళందరూ? ఇప్పుడు ఈ గుంపులన్నీ అనేక మంది వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఏం చేశారు? చివరికి వెలుపల ఆయన లోపలికి వెళ్తే, జకర్యా గారు లోపలికి వెళ్తే బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆయన పేతురు గారు చెరసాల లోపల ఉంటే బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఒకరికొకరు ఆత్మీయ సహవాసం కలిగి వీళ్ళందరూ కూడా ఒకరు వెడబాటు వచ్చే సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? మోకాళ్ళుని. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశారు తెలుసా? దే ప్రైడ్. ఇప్పుడు ఆ దేశంలో గొప్ప సమస్య వచ్చింది.
గొప్ప విషయం ఏంటో తెలుసా? వాళ్ళందరూ జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ప్రావీణ్యతను, వివేచనని అన్నీ నమ్ముకున్నారు. దెర్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ బిలీవ్డ్ ఇన్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన మాత్రమే నమ్ముకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్నేహితులు ఆ లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు, ఆ రాజ్యంలో ఇంకా చాలామంది ఉన్నారు, ప్రావీణ్యులు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారు. కానీ ప్రార్థన కలిగిన వాళ్ళు, ప్రార్థన శక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన ప్రభావం కలిగిన వారు, ఆ ప్రభావం తెలిసిన వాళ్ళు నలుగురే ఉన్నారు. ఆ నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కాదు, ప్రార్థన చేసే నలుగురు ఉన్నారా? ఈరోజు నలుగురు ప్రార్థన స్నేహితులను సంపాదించుకుందాముగాక. నీ స్నేహితులు నీ కోసం ప్రార్థన చేసే స్నేహితులే ఉండాలి. నీ సమస్యలు నిన్ను విడిపించడానికి, నీ ఆపదలు నేను విడిపించడానికి. పేతురుకి ఎవరున్నారు తెలుసా? పేతురుకి ఎవరున్నారు? జకరియాకి ఎవరున్నారు? లోపల ధూపం వేయడానికి వెళ్తే, అంటే జకరియా లోపలికి వెళ్తే వెనకాల ఎవరున్నారు? ప్రార్థన చేసే ప్రజలు ఉన్నారు. పేతురు చెరసాలకు వెళ్ళిపోతే వెనకాల ఎవరున్నారు? ప్రార్థన చేసే అనేక మంది ఉన్నారు. పేతురుగా పౌలు గారు వెళ్ళిపోతుంటే ఆయనకి ఎవరున్నారు? ప్రార్థన చేసే ప్రార్థన వీరులు, సహోదరులు, స్నేహితులు పౌలు గారికి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మొట్టమొదటిగా ఆ నలుగురు ఎలాంటి స్నేహితులు అంటే వాక్యాన్ని ఎరిగిన స్నేహితులు. రెండవదిగా స్నేహితులు ఎలాంటి స్నేహితులు అంటే ప్రార్థనా స్నేహితులు. మూడవదిగా వాళ్ళు ఎలాంటి స్నేహితులు అంటే విశ్వాసము కలిగిన స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నగో అను ముగ్గురు యూదులు. ఈ ముగ్గురు ఎవరు? స్నేహితులు. దే ఆర్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు యూదులు బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. ఆమేన్, హల్లెలూయా. 15వ వచనం. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల, మీరు ఒకవేళ నమస్కారం చేయకపోతే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి, దట్స్ అ వర్డ్, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల, మిమ్మల్ని అంటే మీ ముగ్గురిని. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఏమన్నారంటే అక్కడ దానియేలు లేడండి, దానియేలు గారికి తెలివితేటలు ఎక్కువ కదా, కొద్దిగా పై పొజిషన్కి వెళ్ళిపోయాడు, పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యం నిలబడ్డారో దేవుడు వారికి జ్ఞానము, వివేచన, సకల ప్రావీణ్యం ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదించాడు. 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో గొప్ప విజయాన్ని సాధించుకున్నారో చివరి వచనం ఇప్పుడు 48వ వచనం 2వ అధ్యాయం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిని గాను నియమించెను. ఆమేన్, హల్లెలూయా. అసలు ప్రార్థన చేయమని ఎవరికి చెప్పారు? దానియేలు గారు వచ్చి ప్రార్థన చేయమని ఎవరికి చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. వాళ్ళ కదా ప్రార్థన చేసింది. ప్రతిఫలం ఎవరికి వచ్చింది? పాపం ఆయన సెల్ఫిషా? అలాంటోడా? ఇదేంటి మా ఫ్రెండ్స్కి నేను ప్రార్థన చేయమైతే వాళ్ళ ప్రార్థన చేస్తే ఈయనేమో రాజుగారికి బహుగా హెచ్చించి అనేక గొప్ప దానం ఇచ్చి ఆయన బబులోను సంస్థానమే అధిపతి కానీ బబులోను ప్రధానం కానీ నన్ను నియమించాడు. ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే, మేము ప్రార్థన చేసాం, వాడు
49వ వచనంలో, అంతట దానియేలు రాజు యొద్ద ఒక మనవి చేసుకొనగా. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, సార్ దేర్ ఆర్ 3 ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, నాకు 3 స్నేహితులు ఉన్నారు. దే ఆర్ మై ప్రేయర్ పార్ట్నర్స్, వాళ్ళు నాకు ప్రార్థనలో సహాయం చేసే మంచి మిత్రులు. ఈ బ్లెస్సింగ్స్, ఈ ఘనత, ఇవన్నీ కూడా నేను అనుభవించడమే కాదు. రాజు అంతట దానియేలు రాజు యొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోనులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా నియమించెను. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఫ్రెండ్స్ కూడా ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఎవరో తెలుసా? విచారణకర్తలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎక్కడికి పోదు, నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దానియేలు అధిపతి అయిపోయాడట, చాలా పెద్ద అధిపతి అయిపోయాడట, చాలా గొప్పవాడైపోయాడట. కానీ దానియేలు ఎంత గొప్పవాడైపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోలేదు. మర్చిపోయాడండి, వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోలేదు. చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తున్నాడు, సార్ ఐ హ్యావ్ 3 ఫ్రెండ్స్, నాకు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు నాకు ఎంతో ప్రార్థనలో సహాయం చేశారు, వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు, నేను వాళ్ళకే చెప్పాను ప్రార్థన చేయమని, వాళ్ళే వేడుకున్నారు, వాళ్ళే విజ్ఞాపన చేశారు, వాళ్ళే రాత్రంతా ప్రయాసపడ్డారు. ఈ కార్యం వెనకాల, ఈ పని వెనకాల, ఈ అద్భుతం వెనకాల వారి ప్రార్థన ఉంది. కాబట్టి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే, రాజుగారు వాళ్ళకు కూడా ఏమిచ్చారు? వాళ్ళందరినీ విచారణకర్తలుగా నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా పైకి తీసుకొస్తూ ఉండాలి. హల్లెలూయా. మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ని మర్చిపోకూడదు. దానియేలు ఎంత గొప్పడైపోయినా ఈజ్ నాట్ ఫర్గెటింగ్ హిజ్ ఫ్రెండ్స్, తన స్నేహితులు మర్చిపోవట్లేదు. రాజుగారితో మనవి చేస్తున్నాడు, రాజుగారికి చెప్తున్నాడు, సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు నాకు ఎంతో ప్రార్థన సహాయం చేశారు, వాళ్ళు కూడా నాకు ఎంతో తోడుగా ఉన్నారు, ఈ ఆధ్యాత్మికతలో ఈ కార్యం చేయటం విషయంలో వాళ్ళు ఎంతగానో నాకు తోడ్పడ్డారు, కాబట్టి వాళ్ళకి మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నంటే రాజుగారు ఆ మనవి అంగీకరించి వాళ్ళందరినీ విచారణకర్తలుగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుని వాక్యం కొరకు నిలబడినందుకు, దేవుని వాక్యం కొరకు నిలబడినందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు. వాళ్ళు ప్రార్థన చేసినందుకు, ఆ ప్రార్థన వీరులతో కలిసి ప్రార్థించినందుకు దేవుడు వారిని విచారణకర్తలుగా నియమించాడు. హల్లెలూయా. నువ్వు చేసే పని ఏది వృధాగా పోదు దేవుని బిడ్డ. నీ వాక్యపు జీవితం, నీ ప్రార్థన జీవితం ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దే ఆర్ నార్మల్ పీపుల్ అండి, సామాన్యమైన ప్రజలండి. వాళ్ళు బబులోను దేశంలో చాలా సామాన్యమైన ప్రజలుగా జీవిస్తున్న మన ప్రజలండి. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అయిపోయారు తెలుసా? జ్ఞాన వివేచనతో విచారణకర్తలు అయిపోయారు వాళ్ళు. బికాస్ దేర్ వాక్యం కొరకు నిలబడే స్నేహితులు, ప్రార్థన కోసం నిలబడే స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 3వ అధ్యాయం. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మళ్ళీ పెద్ద పరీక్ష వచ్చింది. ఏంటా పరీక్ష తెలుసా? నా చేతిలో నుండి విడిపింపగల, మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడనున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు, మాకేం అవసరం లేదు. మేము సేవించుచున్న దేవుడు ఎవరండి? మేము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఎవరో? మేమంటే ఎవరో? మా 3 స్నేహితులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒక దేవుని స్నేహిస్తున్నాం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాం, ఒక దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాం. మా నమ్మకం, మా విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఏ స్నేహితులు తెలుసా? వాక్యము తెలిసిన స్నేహితులు, ప్రార్థన ఎరిగిన స్నేహితులు, విశ్వాసము కలిగిన స్నేహితులు. హల్లెలూయా. వాట్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత మంచి స్నేహితులు వీళ్ళు. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్కి విశ్వాసం ఉందా? నీకుంటే సరిపోదు, నీ ఫ్రెండ్స్కి కూడా ఉండాలి. ఎందుకంటే చెడగొట్టి దాలే కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ అగ్నిగుండంలో పడేస్తాడు రా బాబు మనల్ని అంటే, ఊరుకోరా బాబు, నేను మొక్కేస్తానని ఇంకొకటి అన్నాడు అనుకోండి, అవునా కదా? ఇప్పుడు 3లో ఒక డిసప్పాయింట్ అయిపోయాడు అనుకోండి, వద్దురా బాబు నీకు నమస్కారం. లేదురా, మనం దేవుని బిడ్డలో వాక్యం, ప్రార్థన, విశ్వాసం ఎక్కడ విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఈ దేశంలో మన నలుగురు ద్వారా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు.
ఈ దేశాన్ని తలకిందులు చేయబోతున్నాం మనం. ఈ దేశ నాయకులను తలకిందులు చేయబోతున్నాం. నలుగురు స్నేహితులండి దేశాన్ని తలకిందులు చేశారండి. ఆమేన్. బికాజ్ ఆఫ్ దేర్ వర్డ్, బికాజ్ ఆఫ్ దేర్ ప్రేయర్, బికాజ్ ఆఫ్ దేర్ ఫెయిత్. వాళ్ళ వాక్యం ద్వారా, వారి ప్రార్థన ద్వారా, వారి విశ్వాసం ద్వారా రాజు సహితం తల వంచేశాడండి. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారండి, రాజుతో మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి వాళ్ళకి. దీని విషయంలో మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న ఆవశ్యకత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయమని. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ ఫెయిత్. ఎంత గొప్ప విశ్వాసం కలిగిన స్నేహితులు. ఆమేన్. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్ ఎవరికైతే నువ్వు ఎవరితోనే స్నేహం చేస్తున్నారో వాళ్ళకి నీలాంటి విశ్వాసం ఉందా? నీలాంటి ప్రార్థన అనుభవం ఉందా? మీలాంటి వాక్యం కొరకు నిలబడే స్నేహితులుగా ఉన్నారా? అలాంటి స్నేహితులను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అలాంటి స్నేహితులు మనం సంపాదించుకుందాము గాక. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు నిలబడిపోయిన విశ్వాసం అంటే వాళ్ళకి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలేదు, మాత్రమే నమస్కారం చేయి. 28వ వచనం చదివండి, మనం ప్రార్థన చేసుకుందాం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. నెబుకద్నెజరు సాక్ష్యం చెప్తాడండి. షడ్రకు మేషకు వీరి దేవుడు పూజార్హుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాంటి దేవుడు తెలుసా? పూజార్హుడు. ఆమేన్. వాళ్ళ దేవుడు వారిని రక్షించగలిగిన సమర్థుడు అని రాజుగారే సాక్ష్యం చెప్పే విధంగా వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మూడు విషయాలు చెప్పాను. ఏంటి 3 విషయాలు? వాళ్ళు స్నేహితులు ఉన్నారు, ఒక 4 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎవరో తెలుసా? దేవుని వాక్యం కొరకు నిలబడే స్నేహితులు. ఒక 4 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎవరో తెలుసా? ఎవ్వరు నశించిపోకూడదని వేడుకుని ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు విశ్వాసంతో నిలబడే స్నేహితులు. ఆమేన్. ఆ నలుగురే ఆ దేశంలో దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్నేహితులు మనం కలిగి ఉందుముగాక. అలాంటి వారితోనే స్నేహం చేయుదుముగాక. డబ్బుల స్నేహం కాదు, ప్రార్థన స్నేహం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా మీ జీవితంలో ప్రార్థన చేసుకోవాలి, కొంత సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన సమయం కావాలి అనుకున్న వాళ్ళు అనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్ని పిలిపించుకోండి. మీకు ప్రియమైన స్నేహితులు ఉంటే వారిని పిలవండి, ఇంటికి పిలవండి. 1 గంట సేపు ప్రార్థన చేసుకుందాం రమ్మనండి. గంటల కబుర్లే అలాంటి స్నేహితులు కాదు మనకు కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశంలో దేవుని కొరకు నిలబడిన 4 స్నేహితులు, వాక్యం తెలిసిన స్నేహితులు, ప్రార్థన చేయగలిగిన స్నేహితులు, విశ్వాసంతో దేవుని కొరకు నిలబడిన స్నేహితులు. అలాంటి స్నేహితులు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అలాంటి స్నేహాన్ని మనం సంపాదించుకుందాము గాక.